ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 21వ తేదీ మే 2025. ఎస్హెచ్డి టోకన్స్ అయితే విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్లేసెస్లో మనకైతే టోకన్స్ అనేవి ఇస్తారు. ప్రతిరోజు 8 PM నుంచి 9 PM లోపల, అంటే ఈవినింగ్ ఈ టైమింగ్స్లో ఎప్పుడైనా క్యూ లైన్లో వేచి ఉంటే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. టైమింగ్ అనేది వర్షం పడుతుంది కాబట్టి ప్రజెంట్ టైమింగ్ అనేది చేంజెస్ అయితే అవుతుంది. ఎప్పుడైనా సరే 8 నుంచి 9 లోపల టోకన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈరోజు 21 తేదీ కాబట్టి అందులో క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఈరోజు 7కే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. బేస్డ్ ఆన్ క్రౌడ్ టైమింగ్స్ అనేవి ఎవ్రీడే చేంజెస్ అవుతుంది. ఏప్రిల్ మంత్ మొత్తం 9 PMకి అయితే ఇచ్చారు టోకన్స్. మే మంత్ అందులో ఇప్పుడు వర్షాలు అండ్ క్రౌడ్ హెవీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అందరికీ హాలిడేస్ అనమాట. అందువల్ల భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. కాబట్టి ఈవినింగ్ టోకన్స్ అయితే ఈరోజు 7 PMకే ఇచ్చారు. ఈ 3 ప్లేసెస్లో టోకన్స్ అనేవి మనకైతే ఇస్తారు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, లేదంటే ఏదైనా ఒరిజినల్ ID ప్రూఫ్ అనమాట, లేకుంటే సాఫ్ట్ కాపీ. ఇవి తీసుకొని క్యూ లైన్లో వేచి ఉంటే మన ఫోటో అనేది క్యాప్చర్ చేసుకొని టైం స్లాట్ దర్శనం అయితే మనకి ఇస్తారు. టైం స్లాట్ దర్శనం అంటే ఏంటి అంటే, మనం దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఒకరోజు ముందే వచ్చి తిరుపతికి టోకన్ అనేది వేసుకోవాలి. అంటే రేపు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే తిరుపతికి వచ్చి టోకన్ వేసుకోవాలి ఈ 3 ప్లేసెస్లో. అండ్ ఇంకోటి ఏంటంటే టైం అనేది ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఇస్తారు. నార్మల్గా అయితే క్రౌడ్ హెవీగా ఉంటే బిలో 9 PM లోపలైతే టోకెన్ అనేది ఇస్తారు, అంటే కౌంటర్ అనేది ఓపెన్ చేస్తారు. ప్రజెంట్ ఎలా ఉన్నారంటే భక్తులు ఈవినింగ్ 5:30 నుంచే క్యూ లైన్లో వేచి ఉండడం జరుగుతూ ఉంది. క్రౌడ్ ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి వీళ్ళంత త్వరగా వెళ్ళి టోకన్స్ వేసుకొని కొండపైకి వెళ్తే కొంచెం బెటర్. అండ్ టోకన్స్ అనేవి 22వ తేదీ దర్శనానికైతే ఆఫ్టర్నూన్ 1 PM నుంచి రాత్రి 10 PM వరకు ఉండే టైం స్లాట్ దర్శనం టోకన్స్ అయితే ఇస్తున్నారు ప్రజెంట్. దీంట్లో ఏంటంటే ప్రతిరోజు మండే టు సండే అనమాట. ఏవైనా సరే డిపెండ్స్ ఆన్ క్రౌడ్ బట్టి టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఈ టోకన్స్ లైవ్ స్టేటస్ ఏంటి అంటే మనకి గూగుల్లో tirumala.org అనే వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు. ఆ సర్వర్ ఏంటంటే ఒకసారి ఫాస్ట్ ఉంటుంది, ఒకసారి స్లో ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యూజెస్ అనమాట. ఎక్కువగా యూజ్ చేస్తే అది స్లో అవుతుంది, తక్కువ యూజ్ చేస్తే ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి రీఫ్రెష్ చేస్తూ ఉండండి, మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆల్రెడీ మీరు కనుక ఈ టైం స్లాట్ దర్శనానికి ఆల్రెడీ వచ్చి ఉంటే మీకంటూ ఒక ఐడియా అయితే ఉంటుంది. ఈ 3 ప్లేసెస్లో టోకన్స్ అనేవి ఇస్తారు. ఎప్పుడైనా సరే రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే తిరుపతికి ముందు రోజే వచ్చి టోకన్స్ అయితే వేసుకోండి. టైమింగ్ అనేది ఆ డిపెండ్స్ ఆన్ క్రౌడ్ బట్టి ఉంటుంది. కౌంటర్ అయితే బిలో 9 PM లోపలైతే ఎప్పుడైనా ఓపెన్ చేస్తారు. ఈరోజు ఏమిటంటే 7 PMకే ఓపెన్ చేశారు 21వ తేదీ. టోకెన్ వేసుకొని దర్శనం టైమింగ్కి కొండపైకి వెళ్తే దర్శనం అయితే ఒక 5 to 6 hours లోపలైతే అయిపోతుంది. మే మంత్ కాబట్టి క్రౌడ్ ఎలాగో హెవీగానే ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. అండ్ ఈ టోకెన్ దర్శనానికి ATGH సర్కిల్ దగ్గరికి వెళ్ళాలి తిరుమల కొండపైన. అక్కడికి వెళ్తే బోర్డ్స్ అన్నీ ఉంటుంది, నావిగేషన్ అంతా అక్కడే ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే అక్కడే చాలామంది మనుషులు అందరూ ఉంటారు. ఏమన్నా డౌట్ ఉంటే అక్కడ కూడా అడగచ్చు. ATGH సర్కిల్కి ఎలా వెళ్ళాలంటే వాళ్ళు చెప్తారు. అక్కడ నుంచి క్యూ లైన్లో వెళ్తే టైమింగ్ బట్టి మీరు లోపలికైతే వెళ్ళొచ్చు క్యూ లైన్లోకి. ఇంకోటి ఏంటంటే సర్వదర్శనం అయితే చాలా షేప్ పడుతుంది, అంటే దాదాపు 24 hours దాకా పడుతుంది. అందులో ఇది మే మంత్ కదా, అందువల్ల కాబట్టి వీలెంతవరకు టైం స్లాట్ దర్శనం వేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. కొంచెం మీకు బెనిఫిట్ అంతే. లేదు మీ కన్వీనియంట్ ఎలా ఉంటే అలా ట్రై చేయండి. సర్వదర్శన్ ఎయిదర్ SHD టోకన్స్ అయినా ఏదైనా మీ కన్వీనియంట్ అంతే. డిపెండ్స్ ఆన్ యువర్ పేషెన్స్ అంతే అండి. వన్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తిరుపతిలో లోకల్ టెంపుల్స్ చాలానే ఉన్నాయి టెంపుల్స్. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఒక్కలామాత టెంపుల్ బెంగళూరు హైవేలో ఉంటుంది. చంద్రగిరికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది బెంగళూరు హైవేలో. ఇదైతే కపిలతీర్థం నుంచి 13 kilometers అయితే ఉంటుంది. అండ్ ఇస్కాన్ టెంపుల్ అండ్ శ్రీనివాస మంగాపురం, అలివేల మంగాపురం, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్, ఇలా తిరుపతిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అలిపిరి మెట్ల మార్గంలో అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్. వీలైతే ఈ టెంపుల్ని కూడా దర్శించుకోవడానికి ట్రై చేయండి. అలిపిరి స్టెప్స్ లోపల అయితే ఉంటుంది ఈ టెంపుల్.
కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడి చుట్టూ గోమాతలు అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది గోవిందరాజస్వామి టెంపుల్. నిన్నైతే వర్షం పడింది అండ్ ఈరోజు కూడా వర్షం పడింది తిరుపతిలో. ప్రజెంట్ సమ్మర్ అని వింటున్నామే కానీ ఎవ్రీడే అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. అది ఎందువల్ల మనకైతే తెలియదు. అండ్ టోకన్స్ విషయం అయితే అంతే అండి. ఇంకా తిరుమల వెళ్ళి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తిరుమలలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి లోకల్గా. జపాలి, శ్రీవారి పాదాలు, పాప వినాశనం అండ్ ఆకాశగంగా, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. వీరైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒకరోజు ముందే వెళ్ళి టోకెన్ వేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ టైం స్లాట్ అనేది మనకి ఇస్తారు కదా, ఆ గ్యాప్లో మీరు పైన ఉన్న లోకల్ టెంపుల్స్ అయితే దర్శించుకోవడానికి పాజిబుల్ అయితే ఉంటుంది. ఎందుకంటే టైం అనేది సేవ్ అవుతుంది టైం స్లాట్ దర్శనం వల్ల. ఇది వరాహస్వామి టెంపుల్ కోనేరు పక్కనే ఉంటుంది. వీలైతే ఈ టెంపుల్ని కూడా దర్శించుకోవడానికి ట్రై చేయండి. కోనేరు పక్కనే ఉంటుంది, శ్రీవారి సన్నిధి ఉంది కదా, తిరుమల టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే కోనేరు ఉంటుంది. కోనేరు పక్కన వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత దర్శనం అనేది, ఆ తర్వాత మనకి నియర్ బైయే వెంగమాంబ సత్రం అనేది ఉంటుంది. వెంగమాంబ అన్నదాన సత్రం అనమాట. ఇక్కడైతే వీలైతే ప్రసాదం తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. భోజనం తినడానికి ట్రై చేయండి, చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. మీకు పాజిబుల్ ఉంటే ట్రై చేయండి, లేకుంటే లేదు. వన్స్ వెంగమాంబ సత్రం నుంచి బయట వచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే ఎస్వీబీసీ అండ్ భక్తి టీవీ ఇట్లా ఛానల్స్లో అయితే ప్రోగ్రామ్స్ అయితే ఈవెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రోగ్రామ్ అనేది మేము వెళ్ళిన రోజు ఇక్కడైతే చేస్తూ ఉన్నారు. సో నేను వీడియో రికార్డ్ చేశాను, ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇదైతే టెంపుల్ ముందరే ఉంటుంది, మనకు అఖండ జ్యోతి ఏదైతే ఉంటుందో అక్కడ అనమాట. వన్స్ అక్కడ టెంకాయ కొట్టిన తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అభయహస్త ఆంజనేయ స్వామి అని పిలుస్తారు, అక్కడ దర్శించుకోవచ్చు. అండ్ అక్కడ మనకి మొబైల్ కౌంటర్స్ కూడా ఉంటాయి, మొబైల్స్ అనేవి అక్కడ కూడా రిసీవ్ చేసుకోవచ్చు.